రండి దేవుని యొక్క వాక్యం నుండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు కొన్ని వాటికి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభు అంటున్నాడు. మరొక మాట ఏమైనా మాట్లాడుతూ వస్తాడంటే రండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి రెండిట్లో రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. భక్తుడు కూడా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడంటున్నాడు. అదే రీతిలో యేసు ప్రభు వారి గురించి కూడా చూసినట్టయితే నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు అన్నాడు. కాబట్టి ప్రభు త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది 7 విషయాలు చూసాం. దాంట్లో ఒక మాట చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి, అప్పుడు ప్రభు రాకడ సమీపిస్తుంది. 2 రోమపత్రిక 11:25 ప్రకారం అన్యజనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణ అవ్వలేదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 3 2 పేతురు 3:9 ప్రకారం తండ్రి అంటే ఆయన ఇంకా దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 4 2 పేతురు 3:9 ప్రకారం అందరినూ మారుమోసు పొందాలి. 5 యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం కృపాకాలం ఇంకా ముగించబడాల. 5 ఆదికాండం 24:7 యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్మని ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. 6 7వదిగా చూసినట్టు మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పక కుమారుడికి కూడా తెలియదు అన్నది 7 విషయాలు మనం చూస్తున్నాం. ప్రభు రాకడ ఆలస్యం అవటం. దీంట్లో ఎప్పటికే ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, దానికి 7 విషయాలు చూసాం. 7 మాటలకి 749 మాటలు చూసాం. 2వ మాట అన్యజనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణ వల్ల అన్యజనులు ఎవరు వారి గురించి ఒక 7 విషయాలు, వాటిలో నుండి 749 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత 3వ మాట పేతురు రాసినటువంటి 2వ పేతురు పత్రిక 3:9 తండ్రి దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడని చూస్తూ వచ్చాం. సో ఆయన ఎలాంటి ఓపికతో ఉన్నాడు అన్నది, దీర్ఘశాంతుడు ఏం చేస్తున్నాడు అన్నది, ఎటువంటి దీర్ఘశాంతుడు అన్నది 7 విషయాలు. దాంట్లో 749 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత చూసినట్టయితే అందరూ మారుమోసు పొందాలని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అందరూ అంటే ఎవరు? సో అందరూ మారుమోసు పొందాలి. ఎందుకు అందరూ మారుమోసు పొందాలంటే ఇప్పటికే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎవరెవరు మారుమోసు పొందాలా, దేని మారుమోసు పొందాలన్నది ఈ 4వ మాటలో 6 విషయాలు అయిపోతూ వచ్చింది గత వారంతో కూడా. మరి ఈ వారం ధ్యానించేది ఏంటంటే 7వ మాట, అంటే ఈ వారంతో ఈ 4వ మాట కూడా కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ చూసే మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం చూసినట్టు అపోస్తలుల కార్యం 17:30 ప్రకారం అందరూ మారుమోసు పొందాలి. అందరూ ఏ విషయంలో మారుమోసు పొందాలి గత వారం చూస్తూ వచ్చాం. ఏ విషయంలో మారుమోసు పొందాలి? మన ఆలోచన విషయాల్లో మారుమోసు పొందాలా, ఒకరితో ఒకరు అబద్ధంలో ఆడుకొని ఉండటానికి మారుమోసు పొందాలి, మోసకరమైన మనసు విషయంలో మారుమోసు పొందాలి, క్రియలు తగినట్టుగా ఫలించినందుకు మారుమోసు పొందాలి, ఇచ్చకంలాడు పెదవులు కలిగి ఉన్నందుకు మారుమోసు పొందాలి, హేళన చేస్తున్నందుకు, మనం దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నందుకు మారుమోసు పొందాలి, అందరితో కలిసి వెళ్ళడానికి మారుమోసు పొందాలి. ఇది గత వారం మనం చూస్తున్నటువంటి బైబిల్ స్టడీ. సో ఈ వారం చూసినటువంటి మాట ఏంటంటే ఇప్పటికీ గత వారం మనం చూసిన 6వ మాట ఇది. 7వ విషయం ఏంటంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే 7వ మాట ఒక మాట రాయబడుతూ వచ్చింది. బైబిల్లో చూసినట్లయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే దేవుని రాజ్యం కొరకు. 7వ మాట ఏంటి? 7వది ఏంటి మనం చూడాల్సిన 7వ మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాట ప్రకారం ఎందుకు మనం మారుమోసు పొందాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, 15వ వచనం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారుమోసు పొందడని సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్తను ప్రకటించు గలిలయకు వచ్చెను. కానీ మనం ఎందుకు మారుమోసు పొందాలంటే 7వ మాటలో అంటే 4 విషయాలు ఉండే, 4 విషయాల్లో 7వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనకు ఇవ్వబడిన 4 మాటల్లో 7వ మాట. ఈ మాటతో ఈ వారం మరి 4వ మాట కంప్లీట్ అయిపోయింది. వచ్చే వారం నుండి 7వ మాటను మనం ధ్యానిస్తూ వస్తాం. సో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందని 7 విషయాలు 4వ మాట ఇప్పుడు పూర్తి కంప్లీట్ చేస్తున్నాం ఈ వారంతో. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. ఇది మొదటి 7 మాటల్లో 4వ మాట, 4వ మాటలో 7వ మాట. సో మనం చూస్తున్న ఈ మాట ఏంటంటే, ఎందుకు మనం మారుమనసు పొందాలి? కాబట్టి దేవుని రాజ్యం సమీపిస్తుంది. దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి సమీపిస్తున్న రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి మారుమనసు పొందాలి. సో మనం మారుమనసు పొందాలి దేని కొరకంటే సమీపిస్తున్న రాజ్యంలోకి వెళ్ళటానికి మారుమనసు పొందాలి. సో సమీపిస్తున్న రాజ్యంలోకి మనం వెళ్ళటానికి మారుమనసు పొందాలంటే సమీపిస్తున్న రాజ్యం ఎలాంటిది? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని రాజ్యం కొరకు మనం మారుమనసు పొందాలి. సో సమీపిస్తున్నటువంటి దేవుని రాజ్యం ఎలాంటిదంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మనకి సమీపంగా, మనకు దగ్గరగా, అంటే లేదంటే త్వరగా రాబోతున్నటువంటి దేవుని రాజ్యం ఎలాంటిదంటే 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడివైన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు చూపిస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు. చాలినంత దేవుడిగా మీరు సహాయం చేస్తూ వచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఉదయం నుండి ఇప్పటి వరకు సహాయం చేస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీకి కలిగి ఉంటున్న సాయం చేయండి. ఆరంభ ప్రార్థన మీరు నడిపించారు, పాటలు పాడేటప్పుడు మీ స్వరం మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. పాడబాటను సాయం చేశారు, వందనాలు. వాక్య వెలుగులోకి వెళ్తాను సాయం చేయండి, వాక్యం ధ్యానించబోతాను సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మను బట్టి ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వారిని, దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసుడు యజమానురాల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతున్నాం. మీ చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తూ నీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ ఉద్దేశం బయలుపరచమని ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ అంతా దీవించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని నాతో మాతో మీరు మాట్లాడమని, బలహీనతలు కలిగిన వారిని ప్రభా క్షమించి సరిచేయమని, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క కూడిక వాక్యం ధ్యానిస్తానికి నేను అర్హత లేనివాడిని, జ్ఞానం లేనివాడిని, కూర్చున్న ప్రజలకంటే నాకు ఎక్కువైన జ్ఞానం లేదని ఒప్పుకుంటున్నా, వారికంటే జ్ఞానం తక్కువ నేను ఒప్పుకుంటున్నా. కాబట్టి ప్రభా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలను ఎంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. మాకు యెహోవా మాకు కాదు నీ కృపాసత్యం నీ నామని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటూ దాసుడు యజమానుడి వైపు చూసినట్టు, దాసుడు యజమానురాలి వైపు చూసినట్టు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం గురించి మహిమ పొందమని మాతో మాట్లాడమని తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ ద్వారా మాకు ఏం నేర్పించదలుచుకున్నామని చిత్తం బయలుపరచండి. పైన ఉన్న అభిషక్తుడు కింద ఉన్న అభిషక్తులను అభిషేకించండి. నేనైతే బలహీనుడు, నేను ఈ ఆత్మాభిషేకం లేనిదే నేనేం చేయలేని వాడిని నేను ఒప్పుకుంటున్నా. పరిశుద్ధాత్మ దుఃఖపరిచి గాయపరిచిన వాడిని నేను ఒప్పుకున్నా. క్షమించి నన్ను ఈ ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గునికి మహిమ తెచ్చుకోమని నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించమని మీ నడిపింపుని కోరుకుంటూ నాతో మాతో మీరు మాట్లాడమని మీ ఉద్దేశాలు బయలుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతున్న మాట. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే దేవుని యొక్క రాజ్యము. సో ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే సమీపిస్తున్నటువంటి రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. దాని కొరకే మనం మారుమనసు పొందాలి. సమీపిస్తున్నటువంటి రాజ్యం ఎలాంటిది అంటే దేవుని రాజ్యం సమీపిస్తుంది కదా. సమీపిస్తున్నటువంటి దేవుని రాజ్యం ఎలాంటిది? ఎందుకంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. లేదా దేవుని రాజ్యం ఎలాంటిది అని అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఏంటిది అది? దేవుని రాజ్యము. దేవుని రాజ్యం ఎలాంటిది?
సో దేవుని రాజ్యం ఎలాంటిదంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. బైబిల్లో మనం చూసినట్టయితే దేవుని రాజ్యం ఎలాంటిదంటే 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. మొదటి మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాటను చూసినట్లయితే అసలు దేవుని రాజ్యం అన్నది ఎలాంటిది అని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మొట్టమొదటిగా ఈ దేవుని రాజ్యం ఎలాంటిదంటే ఇక్కడ రాయబడిన మాట ప్రకారం దెయ్యములు లేనటువంటి రాజ్యము. ఎలాంటిది? దెయ్యములు లేనటువంటిది. సో మొట్టమొదటిగా ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్టయితే దేవుని రాజ్యము ఎలాంటిది అని మనం చూస్తే, మొట్టమొదటిగా దేవుని రాజ్యం ఎలాంటిది? దయ్యములు లేనటువంటిది. చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? అక్కడ ప్రభు అంటాడు కదా, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నానా. ఏమంటాడు? దయ్యములను. దయ్యములు కాదు, దయ్యములు. కాబట్టి నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నానా? ఏమంటాడు? నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నానా అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ప్రభు ఏమంటాడంటే దయ్యములను నేను వెళ్ళగొట్టుచున్నాను అంటున్నాడు. ఎందుకు వెళ్ళగొట్టుచున్నాడు? దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి. దేవుని రాజ్యం ఎలాంటిదంటే దయ్యములు ఉండడానికి అర్హత లేనిది. ఓ రకంగా చెప్పాలంటే దయ్యములు ఉండనటువంటిది దేవుని రాజ్యం. చూడండి, దయ్యములు ఎక్కడ ఉండి అంటే ప్రజెంట్ మన మధ్యలో సంచారం చేయొచ్చు, భూమి మీద ఉండొచ్చు, లేదా లోకంలో ఉంటున్నాయేమో, కానీ దేవుని రాజ్యంలో ఉంటలా. కాబట్టి దేవుని రాజ్యం ఎలాంటిదంటే మొట్టమొదటిగా దయ్యములు లేనటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దయ్యము పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? మనం చూసినట్లయితే మోగదయ్యం పట్టిన పిల్లవాని తండ్రి గురించి చూస్తున్నాం. అంతకుముందు కూడా చూసాం. మార్క్స్ వార్తలో మనం చూసినట్లయితే మోగదయ్యం పట్టిన పిల్లవాని తండ్రి తన చరిత్ర ఎలా ఉందన్నది చూస్తూ వస్తాం. ఎంత బాధపడుతున్నాడు పిల్లవాడు, ఎంత విలవిల్లాడుతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడని. సో దేవుని రాజ్యం ఎలాంటిదంటే అట్లా దుఃఖపడేది, అట్లా బాధించబడే రాజ్యం కాదు అది. అట్లా బాధించబడేది కాదు. అంటే దెయ్యముల ద్వారా కానీ, అపిత్రాత్మల ద్వారా కానీ, ఇంకా చెప్పాలంటే దురాత్మల ద్వారా కానీ పీడించబడుతున్న వ్యక్తులు బాధపడేటటువంటి ప్రదేశం కాదు అది. ఆ దురాత్మలు, అపిత్రాత్మలు, దెయ్యముల నుండి విడుదల పొంది శ్రేష్ఠకరమైన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నాం. దేవుని రాజ్యం ఎలాంటిదంటే దెయ్యములు లేనటువంటిది. అంటే దెయ్యముల ద్వారా దెయ్యములు అక్కడ ఉంటే ఏమవుతుంది? దెయ్యముల ద్వారా మనుషులు బాధపడతారు. ఎలా ఉంటారు? చచ్చిన వాడు వలె పడిపోతున్నాడు. చూడండి, మనం ఒక మాట చదివితే మార్క్స్ సువార్త 9వ అధ్యాయం. మార్క్స్ సువార్త 9వ అధ్యాయం 26 వచ్చింది. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండను కనుక అనేకులు వాడు చనిపోయినది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దెయ్యములు మానవుల్లోకి రావడం ద్వారా, మనుషుల దగ్గరికి రావడం ద్వారా, మనుషుల దగ్గర నివసించడం ద్వారా మనుషులకి ప్రాణానికి హాని చేసేవి ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే దయ్యములు లేనటువంటి రాజ్యము. సో దేవుని రాజ్యం ఎలాంటిదంటే దయ్యములు ఉండనిది. దయ్యములు, భూతాలు కానీ, అపిత్రాత్మలు కానీ, దురాత్మలు కానీ నిలవనటువంటి స్థలం ఏంటంటే దేవుని రాజ్యమే. ఆ దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయాలా అంటే దయ్యములు వచ్చి మనల్ని అనారోగ్యాన్ని బట్టో, కష్టాన్ని బట్టో, బాధను బట్టో మనల్ని బాధపరచుకోకుండా శ్రేష్ఠకరమైన ప్రాంతంలో ఉంచేటటువంటిది దేవుని రాజ్యం. సో మొట్టమొదటిగా దేవుని రాజ్యం ఎలాంటిదంటే దయ్యములు లేనటువంటిది దేవుని రాజ్యం. అంటే మనుషుల్ని బాధించేటటువంటి దయ్యములు కానీ, అపిత్రాత్మలు కానీ లేనటువంటి రాజ్యం దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. ఇది మొదటిది. రెండోదిగా దేవుని రాజ్యం ఎలాంటిది రండి రెండో మాట చూసినట్టయితే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 47వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మార్క్స్ వార్త ప్రభు యొక్క వాక్యం చూసినట్టు మార్క్స్ వార్త 9వ అధ్యాయం 47వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 47వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 47వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి రెండోదిగా ఈ రాజ్యం ఎలాంటిదంటే లోపము లేనటువంటి రాజ్యము. సో ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? ఆ రాజ్యం ఎలాంటిదంటే ఇక్కడ చూస్తున్న రెండో మాట, లోపము లేనిది. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని రాజ్యం ఎలా ఉందో తెలుసా? లోపం లేనటువంటిదిగా కనపడుతుంది. దేవుని రాజ్యాన్ని మనం వెతికితే బైబిల్ ఇక్కడ రాయబడుతున్నమాట, మానవుని యొక్క దేహాల్లో లోపాలు ఉండొచ్చేమో కానీ, మనుషుడి దేహంలో లోపం ఉంటుందేమో కానీ దేవుని రాజ్యం లోపం లేనిది. బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని రాజ్యం ఎలాంటిదో ఇక్కడ మార్క్స్ వార్త 9:47 ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆ దేవుని రాజ్యము ఎలాంటిది? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని తీసి పారవేము, 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యము లోపము లేనిదిగా ఉంది. దేవుని రాజ్యం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. దేవుని రాజ్యంలో అపవిత్రమైనది ప్రవేశించడానికి కూడా లేదు. దేవుని రాజ్యం ఎలాంటిదంటే లోపం లేనిది, అదే రీతిలో ఒక పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కొరకు లోపం లేదు. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. మనలో ఉన్న లోపాలు మనం సరిచేసుకుని, మనలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా మనం సరిచేసుకుని పరిశుద్ధపరచుకుని, పరిశుద్ధమైనది లోపం లేనిది ఏ మచ్చడాలుగు లేనటువంటి పరిశుద్ధమైన దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కొరకు ఏం చేయాలా? మారుమనసు పొందాలి. లోపము లేనటువంటి రాజ్యం, వెతకటానికి కూడా లోపం లేనిది, కనుగొనటానికి కూడా లోపం లేనిది, అసలు మచ్చను డాగ్ అని లేనటువంటిది, ఒక శుద్ధ సువర్ణమలే ఉన్నటువంటిది, పరిశుద్ధమైనది, ఒక నిర్దోషమైనది, ఒక పవిత్రమైనటువంటి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కొరకు మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. మొదటగా దయ్యములు లేనిది దేవుని రాజ్యం, దయ్యములు లేనటువంటి రాజ్యం కొరకు మారుమనసు పొందాలి. 2, లోపము లేని దేవుని రాజ్యం కొరకు మనం మారుమనసు పొందాలి. ప్రభా, నీ రాజ్యంలో లోపం లేదు, కానీ నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, నా కుటుంబంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, నా వ్యక్తిగత జీవితంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఏవైతే నాలో నా కుటుంబంలో నా యొక్క వ్యక్తిగత జీవితంలో లోపాలు ఉన్నాయో వాటిని సరిచేయమని మనం మారుమనసు పొందితే ఇటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. దెయ్యములు లేనిది, లోపము లేని దేవుని రాజ్యం, ఇది 2. కాబట్టి దేవుని రాజ్యంలో లోపాలు లేవు, మనలో కూడా లోపం ఉండకోకుండా సరి చేసుకోవాలి. 3వది, మార్క్స్ వార్త 4:30. 3వ మాట, మార్క్స్ వార్త 4:30. మార్క్స్ వార్త 4:30. 4వదిగా ఈ రాజ్యం ఎలాంటిది? మార్క్స్ వార్త 4:30. మరియు ఆయన ఎట్లనెను, దేవుని రాజ్యం ఎట్లా పోల్చేదము, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించేదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనముల కంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కల అన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడనే నివసింపగలవనెను. కాబట్టి ఈ యొక్క రాజ్యం ఎలాంటిదంటే చూడటానికి చిన్నగా ఉంటుందే కానీ అనేకులకి ఆశ్రయాన్ని ఇచ్చేది. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఎలాంటిదంటే రాజ్యము అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి రాజ్యం. ఎన్నమాట ఇది? మూడవదిగా దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఈ రాజ్యము దెయ్యములు లేనటువంటి రాజ్యము, రెండవది ఈ రాజ్యం లోపం లేనటువంటిది, మూడవదిగా చూసినట్టయితే ఉండటానికి చిన్నగా, అంటే చూడడానికి చిన్నగా ఉండా అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేదంట. ఈ దేవుని రాజ్యం ఎలాంటిదంటే చూడటానికి చిన్నగా ఉంది, దాన్నే ప్రభు పోలుస్తాడు. ఆయన పరలోక రాజ్యం గురించి ఏమని పోల్చను, ఎలా పోల్చి చెప్పాలంటే ప్రజలు చెబుతూ వస్తున్నాడు. మార్క్స్ వార్త 4:30 ప్రభు ఏమంటాడంటే, చూడటానికి ఆవగింజంతా ఉండిద్ది, కూరలు వేసుకునే చిన్నదిగా ఉంటుంది. అది మామూలుగా భూమిలో పాతి పెడితే ఎంత ఉండిద్ది? చాలా చిన్నగా ఉంటుంది. కానీ అది పెరిగినప్పుడు, పెద్దదైనప్పుడు
దాని యొక్క స్థితిగతులు చూడగా, దాని యొక్క వైభవం చూడగా, ఆ పరలోక రాజ్యం ఎలా, ఆ యొక్క ఆవగింజ చెట్టు ఎలా ఉంటుంది, అతి గొప్పదిగా ఉంటుందంట. ఆ కూరలో కలిగినవి కూరలు కలిగినవి ఏవైతే ఉండేవో వాటన్నిటిలో కల్లా ఇదే పెద్దదంట. చూడండి, అక్కడ రాయబడుతున్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే 32 వచ్చిన రాబోయే, విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసించును. అంటే ఆశ్రయము. దేవుని రాజ్యం ఎలాంటిదంటే, మూడోదిగా చూడటానికి చిన్నగానే అనిపించింది మనకి. అయ్యో చాలా చిన్న రాజ్యం పట్టుకుంటానికి అనిపించింది. ఇంకా ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే కొలత వేపిస్తాడు. నూతనమైన యెరూషలేము యొక్క అనుభవంలో కొంత దేవుడు కొలత వేపిస్తాడు. కొన్ని మూరలు ఉండాలా, ఎలా కొలత వేస్తే దాని కొలత ప్రకారం చూడగా మానవుడు చూస్తే చిన్నదనిపించింది. కానీ దేవుని రాజ్యం ఎలాంటిదంటే, చూడటానికి చిన్నదనిపించిన ఆ దేవుని రాజ్యం ఎలాంటిదంటే అనేకులకి ఆశ్రయాన్ని ఇచ్చేది. ఎంతమంది అయినా తన దగ్గరికి వచ్చినా, ఎంతమంది తనను ఆశ్రయించినా ఆయన ఎలా ఉంటాడంటే నిత్యాశ్రయ దుర్గముగా ఉండి మానవుడికి ఏం చేస్తున్నాడు, ఆశ్రయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి ఆ మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థలం నివాసులను ఎత్తైన దుర్గముగాను దిగగొట్టివాడు. ఆయన వాడిని పడగొట్టిన నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. దేవుని రాజ్యం ఎలాంటిదంటే చూడటానికి చిన్నగా ఉండ ఆ రాజ్యంలో ఉన్న దేవుడు నిత్యాశ్రయమైన వాడు. కాబట్టి మానవుడికి నిత్యము కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు ఉన్నప్పుడు ఒక ఆశ్రయ దుర్గముగా అనేకులకు ఆశ్రయపురంగా ఉన్నాడు. కాబట్టి అనేకుల్ని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అనేకులకు ఆశ్రయమైనటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మూడో మాట ఏంటంటే, దేవుని రాజ్యం ఎలాంటిదంటే చూడటానికి చిన్నగా అనిపించిన అనేకులకి ఆశ్రయాన్ని ఇచ్చేది. ఎలాంటిది? అనేకులకి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి దేవుని రాజ్యం. ఈరోజు మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆశ్రయమైనటువంటి మనకు ఆశ్రయాన్ని ఇచ్చే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, మనం ఆశ్రయించినప్పుడు ఆశ్రయ దుర్గం గుండా దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మారు మనసు. ఏం కావాలా? మారు మనసు. కాబట్టి మనం ప్రవేశించాలంటే ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని రాజ్యం. మన కష్టం వచ్చినప్పుడు, మన బాధ వచ్చినప్పుడు, మన దుఃఖం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. ఆ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో దేవుని రాజ్యంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించాలంటే ఆశ్రయ దుర్గముగా ఉండాలంటే, ఆశ్రయించడం అంటే అక్కడ కష్టాలు ఉంటాయని కాదు, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆశ్రయ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలంటే మారు మనసు అవసరం. కాబట్టి దేవుని రాజ్యం ఎలాంటిది, దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి. అందుకే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు ప్రభు అంటాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, సువార్త నమ్మి మారు మనసు పొందిడి, సువార్త నమ్ముడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎందుకు మారు మనసు? ఎందుకంటే దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం ఎలాంటిది? 1 దయ్యములు లేనిది, 2 లోపాలు లేనిది, 3వదిగా చూడటానికి చిన్నగా ఉండ అనేకులకి ఆశ్రయాన్ని ఇచ్చేది. ఆవగింజ చూడటానికి ఇంత చిన్నగానే ఉంటుంది, కానీ దాన్ని భూమిలో తవ్వి భూమిలో పెట్టిన తర్వాత అది కాలం వచ్చినప్పుడు అది పెద్దదైనప్పుడు అది కూర మొక్కలన్నిటికంటే కూడా పెద్దదై, కూర మొక్కలు ఏవి కూడా అనేకమైన కూర మొక్కలు ఆకాశ పక్షులుగా నీడగా ఉండలేవు. కానీ ఈ యొక్క ఆవగింజ పెట్టినప్పుడు చిన్నదైనా అది పొలంలో నుండి పెద్దదై పెరిగిన తర్వాత, భూమిలో నుండి పెరిగిన తర్వాత అనేకమైన పక్షులు వచ్చి దాన్ని నీడని ఏం చేస్తున్నాయి? కూర్చుంటున్నాయి, ఆశ్రయిస్తున్నాయి నీడని. ఆవగింజ యొక్క నీడని ఆశ్రయిస్తున్నాయి. దేవుని రాజ్యం చూడటానికి చిన్నగా అనిపించినా, దేవుని రాజ్యం చూడటానికి మన కళ్ళకి చిన్నగా అనిపించినా, కానీ ఆ దేవుని రాజ్యం ఎలాంటిదంటే అనేకులకి బలహీనతలో, అనారోగ్యాల్లో, బాధల్లో, దుఃఖాల్లో, నరహత్యలు చేసేవారు, వ్యభిచరించేవారు, ప్రతి మానవుడికి ఆశ్రయ దుర్గంగా ఉంది. అటువంటి ఆశ్రయ దుర్గమైన దేవుని రాజ్యం చూడటానికి చిన్నగా ఉండా అనేకులకు ఆశ్రయ దుర్గం. అటువంటి దేవుని రాజ్యం, మనకు ఆశ్రయ దుర్గమైన దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. ఇది 3. 4వ విషయాన్ని చూద్దానండి. ప్రభు యొక్క వాక్యం చూసినట్లయితే 4వ మాట మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం. 4వ మాట మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం. 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 1వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం.
మరియు ఆయన ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కానీ ఇక్కడ 4వ మాట చూసినట్టయితే దేవుని రాజ్యం ఎలాంటిదంటే బలమైనది. సో దేవుని రాజ్యం ఎలాంటిదంటే ఇక్కడ రాయబడినటువంటి 4వ మాట బలమైనది. ఎలాంటిది దేవుని రాజ్యం? బలమైన. దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు. ఎలా వస్తుంది దేవుని రాజ్యం? బలముతో వస్తుంది. ఈ బలం ఎలా ఉందంటే ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే ఆయన ఆకాశం మేఘాలనే వస్తున్న అనుభవం చూస్తున్నాం. తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తున్న దాన్ని చూస్తున్నాం. ఆయన వెంబడిస్తూ కొంత సమూహం ఆయన వెనకాల వస్తున్న దాన్ని చూస్తున్నాం. ఇదంతా కూడా దేవుని యొక్క బలం. బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట చూసినట్లయితే దేవుని బలముతో కూడిన దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎలాంటిదంటే ఒక రకంగా చెప్పాలంటే బలమైనది. దాన్ని ఎవరో కూడా కదిలించలేరు, దాన్ని ఎవరో కూడా పెళ్లగించలేరు, దాన్ని ఎవరో కూడా తీసివేయలేరు. చూడండి, ఈ లోకంలో మనం మందిరం కట్టుకుంటే మందిరాన్ని పడేసే వాళ్ళు ఉంటారు, మందిరాన్ని పడగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని రాజ్యాన్ని పడగొట్టే వాళ్ళు అంటే పుట్టలేదు, పుట్టబోరు కూడా. ఎందుకంటే దేవుని రాజ్యం అంత బలమైనది. మానవుడు వెళ్ళి పడగొట్టాలన్నా, సాతానుడు వెళ్ళి పడగొట్టాలన్నా, ఎంతమంది పడగొట్టాలన్నా పడగొట్టలేనటువంటి బలమైనటువంటి స్థితిలో ఉంది దేవుని రాజ్యం. సో అంత బలమైనటువంటి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మనం మారుమనసు పొందాలి. బలమైనది. ఎంత బలమైనది అంటే ఈ లోకంలో కొండ ఎలా ఉంటుంది? కొండకు ఒక లారీ వెళ్ళి గుద్దుకుందనుకో, కొండ కదిలిద్దా? కదలదు. కదిలిద్దా? అస్సలు కదలదు. ఎందుకు కొండ కదలదంటే కొండ గట్టిగా ఉంది కాబట్టి కదలదు. చూడండి, కొండే ఒక లారీ వెళ్ళి గుద్దుకుంటే కదలపోయినప్పుడు మరి దేవుని రాజ్యం ఇంకా కొండ కంటే బలమైనది. అసలు ఆ దేవుని రాజ్యం గురించి చెప్పాలంటే ఆ బండ క్రీస్తే, ఆ పునాది క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నటువంటి పట్టణాన్ని మనం చూస్తున్నాం. బండ మీద కట్టబడినటువంటి పట్టణం ఏంటి? క్రీస్తే. క్రీస్తు మీద కట్టబడినటువంటి విశ్వాస జీవితం. చూడండి, ఈరోజు మనం క్రీస్తు ఎలాంటి వాడు అంటే బలమైన వాడు. బలమైనటువంటి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మారుమనసు అవసరం. ఎందుకంటే ఏదో బలహీనత, ఏదో ఒక అవిధేయత, ఏదో పొరపాటు ప్రతి విశ్వాసలో కూడా ఏమవుతుంది? ప్రతి విశ్వాసలో కూడా చేరి వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకుంటూ రావాలి. బలమైన దేవుని రాజ్యం ఇది. సాతానుడు కూడా పడగొట్టలేనిది, సాతానుడు కూడా పెళ్లగించలేనిది, సాతానుడు కూడా ఏమీ చేయలేనటువంటి బలమైన దేవుని రాజ్యం. మీరు అనుకోవచ్చు, ఈ లోకం అంతటిని భయపెడుతున్న సాతానుడు దేవుని రాజ్యాన్ని ఏం చేయలేడా? ఏం చేయలేడు. ఎందుకు చెప్పంటారా? ఒక మాట చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసిది కదా. నీవు అతన్ని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఏమంటాడు సాతానుడు? ఏమంటాడు? నీవు అతని చుట్టూను నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూను కంచి వేసిదివి. ఏమంటాడు? కంచి వేసిదివి. కాబట్టి నువ్వు కంచి వేసే కాబట్టి నేను ప్రవేశించలేకపోతున్నాను అన్నాడు. చూడండి, ఒక కంచె కాంపౌండ్ వాళ్ళలాగా దేవుడు కంచి వేస్తేనే దేవుడు వేసిన కంచెలోకి సాతానుడు ప్రవేశించలేకపోతే ఇంకా బలమైనది దేవుని రాజ్యం అంట. కంచి కంటే బలమైనది. దేవుడు యోబు చుట్టూ వేసిన కంచి కంటే బలమైనది దేవుని రాజ్యం. ఆ బలమైన దేవుని రాజ్యాన్ని సాతానుడు కదిలించగలడా? ఇక మూర్ఖతనమే. నేను కదిలించగలను అని అన్నాడంటే అది మూర్ఖతనమే. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏంటంటే బలమైనది దేవుని రాజ్యము. దేవుని రాజ్యం బలమైనది. సాతాను కూడా కదిలించలేనటువంటి బలమైనది దేవుని రాజ్యం. అటువంటి బలమైన దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడం కొరకు ప్రార్థన చేసుకోవాలి, మారుమనసు కొరకు. ఇది ఎన్నో మాట. ఇది సాతానుడు కూడా పెళ్లగించలేని బలమైన దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. పరిశుద్ధాత్మనందలి ఆనందం. సో మనకి పరిశుద్ధాత్మను బట్టి ఆనందం ఒక దినాన్ని కలగబోతుంది. పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉందంట. ఈరోజు మనలో పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు కదా. ఈరోజు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని బట్టి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి పాపాలు ఒప్పింపజేయటం కానీ, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి సరిచేయటం కానీ,
పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచబడే మార్గంలో నడిపించడం కానీ, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మనం ఏదైతే పాపంలో కూలిపోయినామో ఆ పాపాన్ని ఒప్పింపజేసిన అనుభవంలోకి తీసుకురావటం ద్వారా ఒక దినాన్ని ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మను బట్టి ఆనందాన్ని పొందేవారు ఉంటారు. ఆ రోజు మనం అనుకుంటామంట ఏమని, పరిశుద్ధాత్మనందరి ఆనందంలో ఉంది. ఒక దినాన పరిశుద్ధాత్మ మనలో వచ్చి ప్రేరేపణ కలిగించడం ద్వారా, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మన పాపాలు ఒప్పింపజేయటం కానీ, మన బలహీనతలు సరిచేయటం కానీ, మన తప్పులు సరిచేసినప్పుడు ఈ సరిచేసిన దాన్ని బట్టి, ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుని రాజ్యంలో మనకు బహుమానం వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం? ఆనందంగా ఉంటామంట. ఎలా ఉంటాం? బహు ఆనందంగా ఉంటాం. పరిశుద్ధాత్మలందలి ఇప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మను బట్టి ఆనందం కలిగి ఉంటున్నామో, ఒక తప్పు చేస్తే, ఒక పొరపాటు చేస్తే, ఒక బలహీనతను బట్టి ఆ పరిశుద్ధాత్మను ఎలాగైతే మనం సరి చేస్తే మనకు ఆనందం వస్తుందో, అట్టి ఆనందం కంటే శ్రేష్టకరమైన ఆనందం ఎక్కడుంది మానవుడికి? దేవుని రాజ్యంలో ఉంది. కాబట్టి ఒక దినాన్ని మానవుడు అనుకుంటాడు అంటే పరిశుద్ధాత్ముడు సరిచేయడం ద్వారా మానవుడికి ఎంత ఆనందం వస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందం. అంటే పరిశుద్ధాత్ముడు సరిచేసిన దానికంటే ఎక్కువ ఆనందం అని కాదు నేను అంటుంది. పరిశుద్ధాత్మను మనం సరిచేయడం ద్వారా మనం ఆనందాన్ని పొందుతాం కొంతవరకే. నిజంగా పరిశుద్ధాత్మను మనం సరిచేసిన దాన్ని బట్టి బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు ఒప్పుకునే అనుభవంలోకి పరిశుద్ధాత్మను తీసుకొచ్చినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఉండే ఆనందం కంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేసినందుకు ఎంత ఆనందిస్తామన్నది అక్కడ చూస్తాం మనం. ఈ లోకంలో మనకు ఆనందం అన్నది పాపాలు ఒప్పుకుంటే కొంతవరకే ఉంటుంది. పరిపూర్ణమైన ఆనందం, ఎప్పటికీ తీసేయలేనంత ఆనందం, ఎవరు దొంగిలించలేనంత ఆనందం, ఎవరు తీసుకెళ్ళలేనంత ఆనందం, పరిపూర్ణమైన ఆనందం దేవుని సన్నిధిలో మనకు ఉంది. ఎక్కడుంది? దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఉంది. ఆ పరిపూర్ణమైన ఆనందం పరిశుద్ధాత్మనందరిని బట్టి మనకు వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించేటటువంటి ఆనందం శ్రేష్టకరమైనది, అది దేవుని రాజ్యంలో ఉంది. పరిశుద్ధాత్మనందలి ఆనందం ఎక్కడుంది? దేవుని రాజ్యంలో ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను బట్టి భూమి మీద కొంతే మనం సంతోషిస్తున్నాం. ఏంటి? ఏదన్నా మన బాధలు ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడితే సంతోషిస్తాం. ఏదన్నా దేవుని స్వరాన్ని వినిపించబడితే మనం సంతోషిస్తాం. పరిశుద్ధాత్ముడు చేసే ఒప్పింపజేసే కార్యాలను బట్టి మనం సంతోషిస్తాం. ఈరోజు నేను పాపం చేసి ఒప్పుకున్న పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేశాడని సంతోషిస్తాం. కానీ ఈ సంతోషం ఇక్కడి వరకే. కానీ పరిపూర్ణమైన సంతోషం పరిశుద్ధాత్ముని బట్టి, పరిశుద్ధాత్ముని మనలోకి రావడం ద్వారా, మన జీవితాన్ని మార్చబడటం ద్వారా శ్రేష్టకరమైనటువంటి సంతోషం ఒక దినాన దేవుని రాజ్యంలో మనం చూడగలుగుతాం. అబ్బా, పరిశుద్ధాత్ముడు నాకు ఇంతగా ఒప్పింపజేయటం ద్వారా ఇంత ఘనత నాకు వచ్చిందా, ఇంత ధన్యతలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడా, నేను ఆ రోజు మందిరంలో ఒప్పుకోవడం ద్వారా, నేను ఆ రోజు మందిరంలో సరి చేసుకోవడం ద్వారా, నా బలహీనతలు నేను సరి చేసుకోవడం ద్వారా ఎంత ఆనందంలోకి నేను వచ్చానా అని ఒక దినాన పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు, దేవుని రాజ్యం వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చింది మనకు ఆనందం. అబ్బా, పరిశుద్ధాత్ముడు ఆ రోజు నన్ను ఇంతగా ఒప్పింపజేశాడా, ఆయన ఒప్పింపజేయడం ద్వారా ఎంత సంతోషం నాకు వచ్చిందా. పరిశుద్ధాత్మని అందరి నిజమైన సంతోషం ఒక హృదయాన్ని దేవుని రాజ్యంలో చూస్తాం. ఇక్కడ చూసినా ఓకే, చూడలేకపోయినా ఇంకా వీటికంటే శ్రేష్టకరమైన ఆనందం దేవుని రాజ్యంలో చూస్తాం. దేవుని రాజ్యం ఎలాంటిదంటే పరిశుద్ధాత్మనందలి ఆనందం అయింది. పరిశుద్ధాత్మను బట్టి మనం ఎలా ఆనందిస్తామో ఆ ఆనందమే దేవుని రాజ్యం అయింది. పరిశుద్ధాత్మను మనలోకి వస్తే ఒప్పింపజేస్తున్నటువంటి ప్రతి క్రియలను బట్టి, పరిస్థితులను బట్టి మనం ఎలాగైతే ఆనందిస్తామో అట్టి ఆనందము పరలోక రాజ్యమైంది, దేవుని రాజ్యమైంది. దేవుని రాజ్యం ఎలా ఉంది? మన ఆనందమే దేవుని రాజ్యం అయి ఉందంట. అర్థం చేసుకోండి. మనం ఎంత ఆనందంగా ఉంటామో, ఎంత సంతోషంగా ఉంటామో అదే దేవుని రాజ్యం. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మనందలి ఆనందమే దేవుని రాజ్యం అయి ఉంది. పరిశుద్ధాత్మను బట్టి మనం ఎంత ఆనందిస్తామో అదే దేవుని రాజ్యం. ఎంతకైతే ఆనందిస్తామో అంతగా దేవుని రాజ్యాన్ని మన కనులారా చూసినట్లే. పరిశుద్ధాత్మను బట్టి ఆనందించే ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మనందలి ఆనందంలో ఉంది. పరిశుద్ధాత్మను బట్టి ఆనందం ఎలా అయితే మనలో ఉంటుందో అదే దేవుని రాజ్యం. కాబట్టి అటువంటి దేవుని రాజ్యం వెళ్ళటం కొరకు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి కార్యం చేయడానికి, మనలో నుండి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే మారుమోసి పొంది పరిశుద్ధాత్ముడు దుఃఖపడే అటువంటి అనుభవం మనం ఏం తప్పులు చేస్తుంటే సరి చేసుకుని, మాటలు ఆలోచనలు ఉంటే సరి చేసుకుని మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మని దుఃఖపెట్టిన అనుభవం ఉంటే ఏ విషయంలో దుఃఖపెట్టినా సరి చేసుకుని మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మను బట్టి ఆనందాన్ని పొందినప్పుడు అదే దేవుని రాజ్యం. అటువంటి దేవుని రాజ్యం సాతానుడు మనకు ఉండకోకుండా దొంగిలిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మని అందే ఆనందం మనలో ఉండకూడదు, సాతానుడు దొంగిలిస్తాడు. ఆ ఆనందాన్ని మనం పోగొట్టుకోకుండా పరిశుద్ధాత్మని అందరి ఆనందము మనం పొందిన వారిమై దాని ప్రకారం జీవించేవారు ఉందాం. ఇదేనమాట 5. 6వదిగా చూస్తున్నట్టు దేవుని రాజ్యం ఎలాంటిది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉంది. కాబట్టి ఇక్కడ 6వదిగా చూసినట్లయితే దేవుని రాజ్యం ఎలాంటిది అని మనం చూస్తే నీతియునైనది. సో దేవుని రాజ్యం ఎలాంటిది అంటే ఇక్కడ రాయబడిన మాట, దేవుని రాజ్యం ఎలాంటిది, బైబిల్లో రాయబడినటువంటి మరొక మాట చూస్తున్నట్లయితే నీతియునైనది. నీతియునైనది. కాబట్టి దేవుని రాజ్యం ఎలాంటిది, దేవుని నీతి ఎలా ఉందో ఆ నీతే దేవుని రాజ్యమై ఉంది. ఒక మానవుడిలో దేవుడు ఏ నీతిని అయితే పెట్టాడు, ఎక్కడ పెట్టాడు మానవుడిలో నీతి చూసినట్లయితే ఎలా పెడుతూ వచ్చాడు మానవుడిలో నీతి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము, రక్షించబడుతున్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని నీతి ద్వారా, దేవుని యొక్క రక్తం ద్వారా ఎవరైతే నీతిమంతులు చేయబడతారో అదే నిజమైన దేవుని రాజ్యం. ఇంకా చెప్పాలంటే దేవుని రాజ్యం అంటే ఎలాంటిదంటే అదే నిజమైనదంటే మనమే నిజంగా నీతిమంతులం అయితే మనం దేవుని రాజ్యం. ఇంకా చెప్పాలంటే దేవుని రాజ్యం ఎలాంటిదంటే నీతితో కూడినది. దేవుని రాజ్యం ఎలాంటిది, నీతి అయి ఉన్నది. దేవుని రాజ్యంలో అనీతి లేదు, దేవుని రాజ్యంలో స్వనీతి లేదు. దేవుని రాజ్యం అంతా ఎలాంటిదంటే దేవుని యొక్క నీతితో నింపబడినది దేవుని రాజ్యం. అసలు ఆయన నీతే ఆయన రాజ్యం, ఆయన నీతే ఆయన రాజ్యం. ఆయన ఎంతగా నీతిగా ఉన్నాడో, ఆయన ఎంతగా నీతిగా జీవిస్తున్నాడో, ఆయన ఎంత నీతి కలిగి ఉన్నాడో అదే దేవుని రాజ్యం. చూసినట్టయితే భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంత నీతిగా ఉన్నాడు. ఆయన ఎంత నీతిగా ఉన్నాడంటే ఎంతో శ్రేష్టకరమైన నీతిగా జీవిస్తూ వచ్చాడు. మనం భూమి మీద చూసినట్లయితే అనేక రకమైన విషయాల్లో దేవాలయాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నాడు, దేవాలయం పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నారు, నా తండ్రి ఇల్లు సమస్త జనులు ప్రార్థనా మందిరం అనబడును. మీరు దాన్ని ఏం చేశారు, దొంగలకు ఒకగా చేశారంట. దేవాలయముగా ఉన్న దాన్ని సమస్త జనులు ప్రార్థనా మందిరాన్ని ఏం చేశారు, దొంగలకు ఒకగా చేశారు. దానికి ఆయన ఏం చేశాడు, నీతి కలిగిన వాడు కాబట్టి వారందరి మీద ఏం చేసుకుంటున్నాడు, కోపగించుకుంటున్నాడు. ఇది దైవికమైన కోపం. ఇది మనుషుడికి మరొక మనుషుడి మీదకి వచ్చే కోపం వేరు. చూడండి, ఇప్పుడు ఒక మనుషుడు ఉన్నాడు, తనకు ఇంకొక వ్యక్తి మీద వచ్చే కోపం వేరు. కానీ ఇది ఎలాంటిదంటే దైవికమైన కోపం. తద్వారా ప్రభు ఏం చేస్తున్నాడు, నా తండ్రిలు సమస్త జనులకు, ఇది దేవాలయం, నా తండ్రిలు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మీరు దాన్ని దొంగలకు ఒకగా చేశారు. ఒక దొంగలకి గృహం ఎలా ఉంటుందో దోచుకోవడానికి, దొంగతనం చేయడానికి నా తండ్రి ఇంటిని మీరు వాడుకుంటున్నారు. ఏం చేస్తున్నాడు, నా తండ్రి ఇంటిని వాడుకుంటున్నారు. సమస్త జనులకు ప్రార్థనా మందిరమైన నా తండ్రి ఇల్లు ఇప్పుడు దొంగతనమును దోచుకునేటటువంటి ప్రదేశముగా మార్చబడుతూ వచ్చిందని ప్రభు నీతి కలిగిన వాడు కాబట్టి దేవుని యొక్క మందిరం విషయమే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మందిరం విషయమై మాట్లాడుతూ వస్తున్నాడు. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరము, సమస్త జనులకి ఇది ప్రార్థనా మందిరం అనబడును. సమస్త ప్రజలు ప్రార్థన చేసుకోవడానికి, ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందడానికి కారణమైనది నా తండ్రి ఇల్లు. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే అర్థం ఏంటి, వాళ్ళు దేవుని మందిరాన్ని ఎలా చేస్తున్నారు, వ్యాపారంగా మార్చేశారు. దేవుని మందిరాన్ని వ్యాపారంగా మార్చేసుకుంటూ వచ్చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ప్రజలకు ఆశీర్వాదాలు రావాల్సినప్పుడు, దీవెనలు రావాల్సినప్పుడు, దేవుని ప్రజలకు దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాల్సిన సందర్భంలో దేవుని మందిరాన్ని ఏం చేస్తారంటే వ్యాపారంగా మార్చేస్తూ వస్తున్నారు. వ్యాపారం అంటే ఆడు చేసే వ్యాపారం వేరు. ఒక్కొక్క రకంగా వారి జీవితమే వ్యాపారంగా మారిపోతూ వచ్చింది. నా తండ్రిలు సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈరోజు మందిరాలు ఎందుకు తెలుసా, కొట్లాట్లలో గొడవల్లో ఉంటుంది. ఈరోజు సంఘం ఎందుకు తెలుసా, నానా హింసించబడుతున్న కారణం కానీ, ఇంకా బాధించబడటం కానీ, దుఃఖపడటానికి కానీ, ఇంకా అనేక రకమైన కారణం ఏంటంటే సంఘం ఈ బాధల్లో ఉండి ఇంకా కొట్లాట్లు, గొడవలు, వీటన్నిటికి కారణం ఏంటంటే
నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థన మందిరం, కానీ మీరు దాన్ని దొంగలకు ఒగ్గా చేశారు. ఈరోజు చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుని మందిరాల్లో కొట్లాట్లు గొడవలు ఎందుకు ఉంటున్నాయి? దేవుని మందిరాల్లో ఎందుకు దేవుని సన్నిధి హింసించబడుతుంది? ఎందుకు బాధించబడుతుంది? ఎందుకు సంఘం అంతా కూడా దుఃఖపడుతుంది? దేవుని మందిరాన్ని బట్టి విశ్వాసులు ఎందుకు దుఃఖపడుతున్నారంటే, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరము, ఆ ప్రార్థనా మందిరాన్ని దొంగల గుహగా చేశారు. ఎలా చేశారు? దొంగల గుహ. కాబట్టి నీతియునైనటువంటి దేవుని రాజ్యముకు సంబంధించినటువంటి నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరమైన నా తండ్రి ఇల్లు దొంగల గుహగా చేశారు. అందుకే సంఘాల్లో ప్రాబ్లమ్స్, గొడవలు, మందిరాల్లో గొడవలు, విశ్వాసుల మధ్యలో గొడవలు, వీటన్నిటికి కారణం ఇదే. దేవుని మందిరం పాడు చేయబట్టే, దేవుని మందిరం పాడైపోబట్టే. అది నువ్వైనా నేనైనా దేవుని మందిరం పాడు చేసినప్పుడు ప్రార్థనా మందిరం అనబడుతున్న దేవుని మందిరం దొంగలకు ఒక మారిపోతూ వచ్చింది. అది నీవైనా నేనైనా మందిరానికి ఒక కీడు చేసినప్పుడు, నష్టం చేసినప్పుడు, ఏదైనా మందిరానికి ఒక అపకీర్తి తెచ్చినప్పుడు, మందిరానికి ఒక అవమానకరంగా జీవించినప్పుడు, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు దేవాలయం ప్రార్థనా మందిరం అనబడును. కాబట్టి ఒక ప్రార్థనా మందిరాన్ని ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు, దేవుని ప్రజలు అనబడుతున్నారు, దేవుని దాసులు ఎలా చేస్తున్నారంటే దొంగల గుహగా చేస్తున్నారు. అందుకే నీతియునైన దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. నేనంట ఎంతోమంది తమ జీవితాల్లో మేము దేవుని రాజ్యానికి వెళ్తాం బ్రదర్ అంటారు. సరే, వెళ్తే మంచిదే, వెళ్ళొద్దని ఎవరు అన్నారు? వెళ్తే మంచిదే. కానీ ఇక్కడ సంఘాన్ని నాశనం చేసుకుని ఇంకా దేవుని మందిరాన్ని పాడు చేసుకుని, ఇంకా దేవుని మందిరాన్ని వ్యాపారంగా చేసుకుని దేవుని రాజ్యానికి ఎలా ప్రవేశిస్తాం? అర్థమవుతుందండి? ఇదేమో దేవుని రాజ్యం, దేవుని మందిరం. ఈ దేవుని మందిరాన్ని, ఈ సంఘాన్ని పాడు చేసి, ఈ మందిరాన్ని వ్యాపార గృహంగా మార్చి ఈ సంఘాన్ని దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తాం? ప్రవేశించడం అన్నది అసంభవం. ఎందుకంటే ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఎలాంటిది? ప్రార్థనా మందిరం. నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ప్రభు చెప్పినప్పుడు, దాన్ని దొంగలకు ఒకగా చేసినప్పుడు ఇంకెలా దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం? సో అందుకే ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీతియునైనది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం దేవుని మందిరాన్ని పాడు చేసాం, దేవుని సంఘాన్నే పాడు చేసాం. ఒక విశ్వాసి మందిరానికి రావడానికి కారణం మనమే. ఒక విశ్వాసి దేవుని మందిరానికి రాకపోవడం కారణం మనమే. మనం చేసిన కుయుక్తి పనులు కానీ, మనం చేసే తప్పులు కానీ, మనం చేసే పొరపాట్లను బట్టి దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి విశ్వాసాలు రాకుండా దేవుని సన్నిధిలో ప్రజలు ఆగిపోవటానికి గల కారణం ఏంటంటే, ఒక విశ్వాసి చేసే తప్పే, ఒక దేవుని బిడ్డలు చేసే తప్పే. తద్వారా ఏమైపోతుంది? దేవుని మందిరం దూరం వెళ్ళిపోతుంది, దేవుని సన్నిధి దూరం వెళ్ళిపోతుంది. ప్రార్థనా జీవితము, నా తండ్రి ఇల్లు సమస్త జనుల ప్రార్థనా మందిరం. ఈరోజు ఆ ప్రార్థనా మందిరాలు అనేక ప్రాంతాల్లో మందిరాలు లేకపోవడం కారణం, అనేక ప్రాంతాల్లో పాడైపోవడానికి కారణం, అనేక ప్రాంతాల్లో మందిరాలు ఉండ గొడవలు, కొట్లాట్లు, అనేక ప్రాంతాల్లో మందిరాలు ఉండ రెండు భాగాలుగా చేయడానికి గల కారణం ఏంటంటే, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం, దాన్ని దొంగలకు ఒగ్గా చేశారు. అందుకే కొట్లాట్లు, గొడవలు, అందుకే మందిరాలు చేల్చబడుతున్నాయి, అందుకే సంఘం చేర్చబడుతుంది, అందుకే దేవుని సన్నిధి పాడైపోతుంది, అందుకే ఎట్లేసిన పునాదులు అట్లాగే ఉన్నాయి, అందుకే మందిరం కొనుక్కోలేకపోతున్నాం, కట్టుకోలేకపోతున్నాం. కారణం కూడా అదే. నా తండ్రి ఇల్లు సమస్త జనులు ప్రార్థన మందిరం, కానీ మీరు దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేస్తున్నారు. కాబట్టి ప్రార్థనా మందిరం ఇప్పుడు ఏమైపోయింది? పాడైపోతూ వచ్చింది. ఇక్కడ మన ఇష్టాలు పనిచేయకూడదు, దేవుని మందిరంలో మన కోరికలు పనిచేయకూడదు, మన మాటలు పనిచేయకూడదు, నేను చెప్తేనే జరగాలన్నది అసలే ఉండకూడదు. ఇది దేవుని మందిరం. ప్రభు ఏమన్నాడు? నా మందిరం, నా తండ్రిలు సమస్యలు ప్రార్థనా మందిరము. ఈ ప్రార్థనా మందిరంలో ధన్యత ఎవరికి ఉండాలా? ఈ ప్రార్థనా మందిరంలో ఘనత ఎవరికి ఉండాలా? ఈ ప్రార్థనా మందిరంలో హెచ్చింపు ఎవరికి ఉండాలా? ఈ ప్రార్థనా మందిరంలో మహిమపరచబడాల్సింది ఎవరు? ఈ ప్రార్థనా మందిరంలో ఎవరు చెబితే మనం వినాలి? మనుషుడు చెబితే కాదు, ఒక సంఘ పెద్ద చెబితేనో, ఒక సేవకుడు చెబితేనో, ఒక విశ్వాస చెబితేనో కాదు. ఎవరు చెబితే మనం వినాలి? మొట్టమొదట దేవుడు చెబితే, ఆ తర్వాత సేవకుడు. మొట్టమొదటి ఎవరు? దేవుడు చెబితే వినాలి. కానీ ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉన్నది తెలుసా? నేను చెప్పిన మాట సేవకుడు ఎంట్లా, నాకు ఎదురు తిరుగుతున్నాడు, నా మాటకు ఆపోజిట్కుంటున్నాడు. దాన్ని బట్టి ఏం చేస్తున్నారు? సేవకుడి మీద ఉన్న కోపంతో సంఘాన్ని పాడు చేస్తున్నారు.
ఎవరి మీద ఉన్న కోపంతో? సేవకుడి మీద ఉన్న కోపంతో సంఘాన్ని పాడు చేసుకుంటున్నాం. సేవకుడు ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేవాడు, లెక్కలో కాదు. ఇవాళ ఉంటాడు, రేపు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళిపోయేవాడు. సేవకుడికి ఎందుకు? ఉన్నన్న రోజులు ఉంటారు, పైన పెద్దలు ఉంచినంతకాలం ఉంటారు, తర్వాత ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం పాడు చేసుకుంటుంది ఎవరినంటే సేవకుడిని బట్టి సంఘాన్ని పాడు చేసుకుంటాం. అసలు మనుషులు దేనికి వస్తున్నారు మందిరానికి? సేవకుడి కోసం మందిరానికి వస్తున్నారా? సేవకుడిని పోషించడానికి మందిరానికి వస్తున్నారా? ఎందుకోసం విశ్వాసులు వస్తున్నారు మందిరానికి? తమ ఆత్మను తాము రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి దేవుని రాజ్యానికి వెళ్తానికి వస్తున్నారు. నీతియునైన దేవుని రాజ్యానికి వెళ్తానికి వస్తున్నారు. కానీ ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉంటారంటే మందిరానికి వచ్చేది దేనికంటే సేవకుల కోసమే. ఎవరి కోసం? సేవకులు. రకరకాల ప్రజలు ఉంటారు. ఒకళ్ళు మంచి వాక్యం చెబుతాడని వచ్చేవాళ్ళు కొంతమంది ఏం చెప్తాడో విందామని వచ్చేవాళ్ళు కొంతమంది చెప్పే వాక్యంలో లోపాలు చూడటానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఇంకెలా ఉంటారంటే ఏదో బలలో పాల్గొనాలని వచ్చేవాళ్ళు కొంతమంది, చివరికి మనకు కలిగిన దశంభాగం దేవుని సన్నిధిలో ఇవ్వాలని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఈరోజు ఆదివారం దేవుళ్ళు కనపడాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ బ్యాచ్ మొత్తం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళటం కష్టం. అర్థమవుతుందండి? మందిరంలో కనపడాలని, మందిరంలో ఉండాలని, ఏదో మందిరంలో చేయాలని, మందిరంలో ఉండాలని, దశంభాగం వేయాలని, బల్లో పాల్గొనాలని వస్తే దేవుని రాజ్యం లేదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీతిగా ఉండాలి. మనల్ని బట్టి సంఘం, మనల్ని బట్టి మందిరం ఏదైతే నష్టపోతుందో దాని విషయంలో మనం మారుమోసి పొందాలి. అప్పుడే నీతి అయినా దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మనం చెప్పే మాట దేవుని సన్నిధిలో జరగకూడదు. దేవుని మాట దేవుని సన్నిధిలో జరగాలి. నేను చెప్తేనే జరగాలి, నేను చెప్పిన మాట వినాలి సేవకుడు అంటే ఇక దేవుని రాజ్యానికి వెళ్ళినట్టే. అర్థమవుతుందండి? నేను చెప్పిందే చెయ్యాలి, నన్ను బట్టే నడుచుకోవాలంటే జరగదు. ఎక్కడా కూడా సంఘాన్ని దేవుడు మనుషుల చేతిలో పెడతల్లా. సంఘాన్ని కాపాడటానికి ఏం పెట్టాడు? పరిశుద్ధాత్మను పెడుతూ వచ్చాడు. సంఘం పోషించడానికి, సంఘాన్ని కాపాడటానికి, సంఘ క్షేమం కొరకు పరిశుద్ధాత్మని దేవుడు ఈ లోకంలో పంపిస్తూ వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడి ద్వారా కొంతమందిని ఏర్పరచుకుంటూ వచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు నీతియునైన దేవుని రాజ్యంలో మనం ఎందుకు ప్రవేశించలేకపోతున్నాం? నీతియునైన దేవుని రాజ్యానికి ఎందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? సంఘములో మన ఘనత చూసుకుంటున్నాం కాబట్టి. నేను చెప్పిందే చేయాలా, నా మాటే సేవకుడు వినాలి, నేను చెప్పినట్టు నడవాలి. తద్వారానే నీతి అయిన దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. తద్వారానే మందిరాల్లో గొడవలు చాలా ప్రాంతాల్లో అనేక రకమైన విషయాల్లో సేవకుడి మధ్య విశ్వాసుల మధ్య సేవకులకు ఉన్న గొడవలు కానీ, తోటి విశ్వాసుల మధ్యలో ఉండే గొడవలను బట్టి కానీ ఇప్పటికీ బలలో ఒకరంటే ఒకరికి పడకే మందిర బలలో పాల్గొంటున్నారు. ఒకరంటే ఒకరు పడక బలలో పాల్గొంటున్నారు. బయటికేమో ప్రైజ్లాట్ ఇద్దరు చెప్పుకుంటారు, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అంతా ఉంది. కానీ ఒకరంటే ఒకరికి దేశం, ఒకరంటే ఒకరికి అసూయ, ఒకరంటే ఒకరికి కోపం. కానీ బల్ల దగ్గరికి వచ్చేసరికి అందరూ బల్లలో పాల్గొంటున్నారు. ఇది అట్టు కుదిరేది? ఇట్లయితే దేవుడు ఇష్టపడ్డాడు కదా. ఏదన్నా ఉంటే అమ్మటే సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏదన్నా ఉంటే అమ్మటే సరి చేసుకుని జీవితాన్ని మార్చుకోమని దేవుడు చెప్పినప్పుడు ఎలా ఉండాలి? మార్పు చెందిన అనుభవంలోకి ఉండాలి. కాబట్టి ప్రజలు ఈ దినాల్లో నీతి అయిన దేవుని రాజ్యానికి, నీతి కలిగిన దేవుని రాజ్యంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే భూమి మీదే నీతిని కోల్పోతున్నారు. నీతిని కోల్పోయి మనం బలలో పాల్గొంటున్నాం కాబట్టి నీతియునైన దేవుని రాజ్యాన్ని మనం ప్రవేశిస్తల్లా. ఈరోజు అందరూ సరి చేసుకోవాలి. ఒక విశ్వాసులని కాదు, ఇంకోరని కాదు, దేవుని బిడ్డలని కాదు, ప్రతి మనుషుడు సరి చేసుకోవాలి. ఎందుకు? నీతి అయిన దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని ఇల్లు నా సొంతది కాదు, దేవుని ఇల్లు నా ఇల్లు కాదు. మనం దేవుని మందిరానికి ఒక రూపాయి ఇచ్చినా, దేవుని మందిరాన్ని మన సొంత డబ్బులతో కట్టించినా, దేవుని మందిరానికి మనం ఏదైనా చేసినా ఇది నేను చేసిన నాది అని మనం ఎప్పుడు అనకూడదు. ఆ మాట వచ్చినప్పుడు నీతి అయిన దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం. నీతి కలిగిన దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనల్ని మనం సిలువ వేసుకోవాలి. ఏం చేయాలా? మనల్ని మనము సిలువ వేయాలి. ఎప్పుడైతే మనల్ని మనం సిలువ వేసుకుంటామో అప్పుడు మనం ఏం చేయబడతాం? నీతియునైన దేవుని రాజ్యానికి వెళ్తాం. మొట్టమొదటి సిలువ వేయబడాలి. నేనేం లేదు ప్రభు, అంతా నువ్వే. చాలామంది విశ్వాసాలు ఎలా ఉంటారు తెలుసా? వాక్యం చెప్పినప్పుడేమో పొంగిపోతారు. తాసుబాము ఉన్నటువంటి తాసుబాముకున్న పగలా ఉండేది బుసగొట్టిది అంతగా పొంగిపోతారు. అంతా విశ్వాస జీవితం ఎమ్మటే సరి చేసుకుంటారు. కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ యథాస్థితే, ఎట్లుంది అట్టగా నడుస్తారు. వాక్యం విన్నంతసేపే మారుమనసు, వాక్యం అయిపోయిన తర్వాత మరలా యథాస్థితిగానే వచ్చేస్తారు. వాక్యం ఉన్నప్పుడేమో తీర్మానాలు ఉంటే బాగా సరి చేసుకుంటాం, వాక్యం అయిపోయిన తర్వాత యథాస్థితిగానే ఉంటాం. ఎందుకంటే నీతి కలిగిన దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నా.
నీతి కలిగిన దేవుని రాజ్యానికి మనం వెళ్తామంటే మనలో నీతి ఉండటం ద్వారా ఇక మన జీవితాలు ఎలా ఉంటాయంటే మార్పు చెందిన అనుభవంలో 2 రకాల ఆలోచనలు మనం ఉండం. ఒకే కోణంలో నీతి కలిగిన దేవుని రాజ్యానికి మనం ఏం చేస్తాం? ప్రవేశిస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 6వ మాట ఏంటంటే నీతియునైన దేవుని రాజ్యం. ఆ నీతి కలిగిన దేవుని రాజ్యం, నీతితో కూడిన దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం భూమి మీద నీతిగా ఉండాలి. మన నీతి మందిరంలో కానీ సంఘంలో కానీ చూపించుకోకూడదు, మన ఘనతను చూపించుకోకూడదు, మన హెచ్చింపును చూపించుకోకూడదు. మనమంతా కూడా సిలువ వేయబడాలా, ప్రభు మాత్రమే కనబడాలి. అప్పుడు నీతి అయిన దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. ఇది 6వ మాట. 7వ విషయం చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు ఏమని రాయబడుతూ వచ్చింది? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 7వ మాట ఏంటంటే దేవుని రాజ్యం ఎలాంటిదంటే సమాధానమై ఉన్నది. దేవుని రాజ్యం ఎలాంటిది? సమాధానం. ఇక్కడ రాయబడుతున్నటువంటి శ్రేష్టకరమైన మాట ఏంటంటే దేవుని రాజ్యం ఎలాంటిది? దయ్యములు లేనిది, 2 లోపం లేనిది, 3 చూడటానికి చిన్నగుండా అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చిన అనుభవం ఉంటుంది. చూడడానికి చిన్నగంటే దేవుని రాజ్యం అంటే అయ్యో చాలా తక్కువగా ఉండిద్దే, ప్రజలందరూ భూమి మీద పుట్టిన ప్రజలందరూ దాంట్లో ప్రవేశించరే, అది చిన్నదని మనం అనుకోవచ్చు. చూడటానికి మనకు అట్ట అనిపించినా అది అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేది దేవుని రాజ్యం. 4 బలమైనది దేవుని రాజ్యం. 5 పరిశుద్ధాత్మనందరి ఆనందమునై ఉన్న దేవుని రాజ్యం. 6 నీతి అయినటువంటి దేవుని రాజ్యం. అంటే దేవుని నీతే దేవుని రాజ్యం, మనం కూడా నీతి కలిగి ఉంటమే దేవుని రాజ్యం. ఇక 7వదిగా చూస్తున్నట్లయితే సమాధానమై ఉన్నది దేవుని రాజ్యం. ఎలాంటిది? సమాధానం. ఎంత సమాధానం అయితే మనం పొందుకుంటామో అంత దేవుని రాజ్యం అయి ఉన్నది. ఎంత సమాధానాన్ని అయితే మనం పొందుకుంటాం అంత సమాధానమై ఉన్నది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎలాంటిదంటే సమాధానమై ఉన్నది. దేవుని రాజ్యాన్ని మనం చూడాలంటే సమాధానం ఉంటే దేవుని రాజ్యాన్ని చూసినట్లే. దేవుని రాజ్యం ఎలాంటిదంటే సమాధానంతో కూడింది. మనుషుల్లో ఎంత సమాధానం అయితే ఉంటుందో అంతగా దేవుని రాజ్యం మనకు కనబడింది. దేవుని రాజ్యం ఎలాంటిది? సమాధానమై ఉన్నది. ఒక మనుషుల్లో ఆనాడు సొలొమోను చుట్టుపక్కల ఉన్న వారందరితో సమాధానం, రాజులతో సమాధానం కలిగి ఉంటున్న దేవుని మహిమ ఎలా ఉందన్నది కనబడింది. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే సమాధానమై ఉన్నది. దేవుని రాజ్యం ఎలాంటిది? సమాధానంతో కూడింది. దేవుని రాజ్యాన్ని మనం చూడాలంటే ఆ దేవుని రాజ్యం ఎలాంటిదంటే సమాధానం ఎలా ఉందో ఆ దేవుని రాజ్యం కూడా అలా ఉంటుంది. సమాధానం మనకు కనబడిద్దా? సమాధానం అనేది మనకు కనబడిద్దా కనబడదా? మీకు తెలిసింది చెప్పండి. సమాధానం అనేది కనబడిద్దా కనబడదా? కనబడిద్దా? ఎట్లా కనపడిద్ది? రూపం ఎలా ఉంది అంటే రూపం లేదంటే కనబడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? సమాధానం అంటే ఎలాంటిది? కనబడేది కాదు, రూపం లేదు. దానికి రూపం లేదు కదా, రూపం ఉంటే కనపడుతుంది. క్రియలు ఎలా కనపడతాయి అనుకోండి? పనులు చేస్తే కనపడతాయి, పనులు కాదు ఇది సమాధానం ఎలా ఉంది? రూపం లేనిది. ఎందుకు? సమాధానమై ఉన్నది. అయితే కనబడదు, కానీ అది దేవుని రాజ్యమై ఉంది. సో మానవుడి యొక్క జీవితం ఏంటంటే సమాధానమై ఉన్న జీవితం ఉండటం ద్వారా దేవుని రాజ్యంగా చిత్తపడబడుతున్నాం. ఎంత ధన్యత చూడండి. ఒక్క సమాధానమే మనం ఎదుటి వ్యక్తితో సమాధానం పట్టడం ద్వారా ఏమవుతుంది? దేవుని రాజ్యం ఏంటో కనబడుతుంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తేటగా కనబడేది ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యం ఎలాంటిదంటే సమాధానమై ఉంది. సమాధానం ఎలా ఉందో అదే దేవుని రాజ్యం ఉంది. ఒక మనుషుల్లో సమాధానం ఎలా ఉందో ఆ సమాధానమే దేవుని యొక్క రాజ్యముగా సిద్ధపరచబడి ఉంది. 7 విషయాలు. 1 దయ్యములు లేనటువంటిది దేవుని రాజ్యం. 2 లోపము లేనిది. 3 చూడడానికి చిన్నగా మనుషులందరికీ అనిపిస్తున్నా అబ్బో తక్కువదే చిన్నది అనుకున్నా అది అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేది దేవుని రాజ్యం. ఒక రకంగా చెప్పాలి ఆశ్రయాన్ని ఇచ్చేది అన్నది. 4 బలమైనది దేవుని రాజ్యం. 5 పరిశుద్ధాత్మనందరి ఆనందమే దేవుని రాజ్యం. 6 నీతి అనేది దేవుని నీతే దేవుని రాజ్యం. 7 సమాధానమైంది, ఆయన సమాధానమే దేవుని రాజ్యం. సో మనము దెయ్యం లేనిది, లోపం లేనిది,
చూడటానికి చిన్నకొండ ఆశ్రయదుర్గమైన దేవుని రాజ్యము, తర్వాత బలమైనది, పరిశుద్ధాత్మ ఆనందం అనేది, నీతి అనేది, సమాధానమైన దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే, ఇటువంటి రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? ఏం కావాలా? మారు మనసు. సో ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మన జీవితంలో మారు మనసు ఎందుకు పొందాలంటే దేవుని రాజ్యాన్ని ప్రవేశించడానికి. దేవుని రాజ్యం ఎలాంటిది? మరలా చెబుతున్నా చూడండి. దెయ్యం లేనిది, లోపం లేనిది, చూడటానికి అనేకులకి చిన్నగా అనిపించిన ఆశ్రయమైనది. అంటే చిన్నగా నేను తప్పుగా అంటలేదు, మనుషులకి అబ్బో చిన్నదేనేమో అనుకుంటారు, కానీ ఆశ్రయమైనది. 4 బలమైనది. 5 పరిశుద్ధాత్మనందలి ఆనందమైనది. 6వదిగా చూస్తున్నట్లయితే నీతియునైనది. 7వదిగా చూస్తున్నట్లయితే సమాధానమై ఉంది. అటువంటిది దేవుని రాజ్యం. అటువంటి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడం కొరకు ఏం చేయాలా? మారుమనసు పొందాలి. సో అట్లా మనం మారుమనసు పొందినట్లు అటువంటి నీతియునైనటువంటి దేవుని రాజ్యం, లోపం లేనిది, ఆశ్రయాన్ని ఇచ్చేది, బలమైనది, పరిశుద్ధాత్మనందలి ఆనందమైనది, ఇంకా సమాధానమైనది, ఇంకా దయ్యములు లేనటువంటి దేవుని రాజ్యాన్ని మనం పొందడం కొరకై మారుమనసు పొందుదాం. ప్రభా, దేవుని రాజ్యం కొరకు నేను మారుమనసు పొందాలి. అట్టి దేవుని రాజ్యం నాకు అనుగ్రహించు. అది ఎలాంటిదంటే దేవుని రాజ్యం 7 అంతల అనుభవం. దెయ్యములు లేనిది, లోపం లేనిది, ఆశ్రయం అనేది, బలమైనది, పరిశుద్ధాత్మ ఆనందమైనది, నీతి అనేది, సమాధానమై ఉన్న దేవుని రాజ్యం నాకు కావాలి. అట్టి దేవుని రాజ్యంలోకి నన్ను ప్రవేశించు. ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళటం కొరకు నాకు ఎట్టి మారుమనసు కావాలా? మారుమనసును దయచేయి. బలమైనటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశించి, సాతాను కంటే బలమైనది, సాతాను కూడా పడగట్టలేనిది, అంత బలమైన దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలోకి నేను వెళ్ళి సురక్షితంగా ఉండాలి. అటువంటి దేవుని రాజ్యం నాకు కావాలి. అటువంటి దేవుని రాజ్యం కొరకు ఏం కావాలా? నాకు మారుమనసు అవసరం. ఈ 7 అంతల అనుభవం కలిగిన దేవుని రాజ్యం కొరకు నాకు మారుమనసును దయచేయి. ఈ మారుమనసు ద్వారా 7 అంతల అనుభవం కలిగిన దేవుని రాజ్యంలో నేను ప్రవేశిస్తా ప్రభా. అట్లు నన్ను, నా కుటుంబాన్ని 7 అంతల అనుభవంలోకి నడిపించి, 7 అంతల అనుభవంలోకి నడిపించి, మారుమనసు ఇచ్చి 7 అంతల అనుభవంలోకి నడిపించి, ఆ దేవుని రాజ్యంలోకి నన్ను, నా కుటుంబాన్ని ప్రవేశింపజేయ ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అట్టి దేవుని రాజ్యంలో, శ్రేష్టకరమైన రాజ్యంలో, లోపం లేనిది, సమాధానం నీతియును అయినది, ఇంకా చూస్తున్నట్టయితే పరిశుద్ధాత్మ ఆనందరి, బలమైనది, ఇంకా లోపం లేని, దెయ్యము లేనటువంటి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిద్దాం. అట్టి దేవుని రాజ్యం కొరకై మనం మారుమనసు పొందడం కొరకై మన జీవితాల్లో ఇంకే ఆ రాజ్యంలో ప్రవేశించిన ఏమైనా మనలో కనబడుతుంటే, దేవుడు మనకు చూపిస్తుంటే మారుమనసు పొందాం. అట్టి మారుమనసు మనం పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ కృపకాయ మీకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మీరు ఎన్నో మేలులు చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. విస్తారమైన మీ మేలుడు, వెలకట్టలేనటువంటి మీ కార్యాలు మా పట్ల జరిగిస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి, మా జీవితాల్లో అపారమైనటువంటి మీ కృప దయచేసినందుకై మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు తండ్రి, దేవుని రాజ్యం అన్నది చాలా విలువైనది. అది ఎలాంటిదంటే ప్రభా, దయ్యములు లేనిది, లోపము లేనిది, బలమైనది. అటువంటి దేవుని రాజ్యంలో మేము ప్రవేశించాలి. నా తండ్రి, ఆ దేవుని రాజ్యము ఎంతో విలువైనదిగా మేము చూస్తూ వస్తున్నాం. అటువంటి దేవుని రాజ్యం మాకు కావాలి. బలముతో కూడినది, పరిశుద్ధాత్మనందలి ఆనందములైనటువంటి దేవుని రాజ్యం, లోపము లేనిది. ఇంకా చూసినట్లయితే ఆ దేవుని రాజ్యం దేవా, మరి ఆ దేవుని రాజ్యము నీతి అనేది, సమాధానమై ఉన్నది. దేవా, భోజనం పానం కాదుగా నీతి సమాధానమై ఉన్నది, పరిశుద్ధాత్మన ఆనందమై ఉన్నది. అటువంటి దేవుని రాజ్యంలోకి మేము ప్రవేశించాలి తండ్రి. అటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మాలో సమాధానం, నీతి, ఇంకా సాతాను కంటే బలవంతులుగా క్రీస్తులో బలవంతులు కావాలి. ఇంకా మా జీవితాల్లో ప్రభువా ఎన్నో విషయాలు మాకు అవసరం. మారు మనసును దయచేయండి తండ్రి. ఈరోజు మేము సాతాన్ని జయించలేకపోతున్నాం. మాకంటే బలవంతుడైన సాతాన్ని మేము జయించలేకపోతున్నాం. ఎందుకంటే సాతానిక క్రియలో మేము పడిపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి నా తండ్రి. మా జీవితాలు మార్చండి. ఏవే విషయాలైతే దేవుని రాజ్యానికి రాకుండా మమ్మల్ని అడ్డుగిస్తున్నాయి మా జీవితాల్లో, అవి మాకు గుర్తుండే కానీ గుర్తులేనివి కానీ అన్నిటిని ఒక్కసారికి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మా జీవితాన్ని క్షమించి సరిచేయండి మా తండ్రి. మా జీవితాన్ని మీరు మార్చండి. మా జీవితము మీరు ఎంతో ఆనందకరంగా చేయండి. దేవుని రాజ్యానికి మేము రావాలి. దెయ్యము లేనిది, లోపము లేనిది, బలమైనది. ఇంకా చూసినట్టు ప్రభా, చూడటానికి అది మానవుడు చిన్నగా అనిపిస్తున్నా అది ఆశ్రయమైనటువంటిది, ఇంకా అది చాలా బలమైనటువంటిది. అటువంటి దేవుని యొక్క రాజ్యంలోకి మేము ప్రవేశించాలి. పరిశుద్ధాత్మ ఆనందలి, నీతియు, సమాధానమైన ఇవన్నీ కలగలిపిందే దేవుని రాజ్యం.
అటువంటి దేవుని రాజ్యంలోకి మేము ప్రవేశించాలి తండ్రి. అటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశించుకోకుండా సాతానుడు మమ్మల్ని అడ్డగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభా, ఎక్కడైతే మేము మారుమనసు పొందుకోకుండా సాతానుడు అడ్డగిస్తున్నాడో ఆ విషయాల్లో మమ్మల్ని క్షమించండి. మా జీవితాలు మారుమనసు పొంది దేవా, మేము ఏవే విషయాలైతే మారుమనసు పొందాలో అవి మేము మర్చిపోయి ఉండా, మాకు గుర్తు లేకుండా వాటిని మీరు క్షమించండి. గుర్తున్న వాటిని క్షమించండి, గుర్తు లేని వాటిని కూడా క్షమించి మాకు మారుమనసును దయచేయండి. అనేక విషయాల్లో మాకు మారుమనసు అవసరం, మారుమనసును దయచేయండి. ఈ మారుమనసు ద్వారా దేవుని రాజ్యంలో మేము ప్రవేశించేటట్లు సహాయం చేయమని. ఇప్పుడైతే దేవుని రాజ్యంలో ప్రవేశించే స్థితి మాలో లేదు, ఎందుకంటే మాలో దేవుని రాజ్యానికి సంబంధించిన మారుమనసు లేదు. కడుపు మమ్మల్ని క్షమించండి, మా కుటుంబాలను క్షమించి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి మారుమనసు మీరు మాకు దయచేయండి. ఇదే రీతిలో సంఘం కొరకు, పెద్దల కొరకు, బాధ్యత కలిగిన వారి కొరకు, ఎల్షద్దాయి మందిరం కొరకు, మందిరం యొక్క అవసరతల కొరకు, మందిరం స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇది అవసరాల కొరకు మాకు ఇచ్చిన 3 పాపలు, పెద్ద పాప షిఫ్రా ఇవాంజలిన్, 2వ పాప నిత్యాసర రిజాయిస్, పెద్ద పాప చదువుల్లో, 2వ పాప ఆరోగ్య విషయాలు, 3వ పాపకి మోషన్స్ ప్రభ, ర్యాప్చర్ ఇజ్రాక ముట్టి స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదే రీతిలో మా తండ్రికి తమ్ముడికి రక్షణ తెచ్చండి. తండ్రి కూడా బయలుదేరి ఆంధ్రాకి వెళ్తున్న ప్రయాణంలో తోడుకోండి, తమ్ముడు డ్యూటీలు తోడుకోండి. చేరున్న పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, సహోదరులు అందరినీ దీవించండి. వారి అక్కర్లు తీర్చండి. నయం యొక్క కంటి చూపులో కూడా దయచండి. ఈరోజు తండ్రి మరి లూదియా సహోదరి పోచమ్మక్క, సహోదరి పోచమ్మక్క, లూదియా అక్క, అదే రీతిలో లాసే వారి గృహంలో ఉపవాస ప్రార్థన, అదే రీతిలో బర్త్డే మీటింగ్ తోడుకుంటారు. అందనాలు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలించండి. ఇంకా ప్రభు ఈ దినం జరిగిన పరిచయలు తోడుకోండి. నిన్న జరిగిన బర్త్డే మీటింగ్లో కూడా తోడుకుంటారు. అందనాలు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. చేరున్న బిడ్డలందరినీ దీవించమని, నీ నామ ఘనత కొరకే వాడుకుని మీరే మహిమ పొందమని, మీకు అప్పజెబుతూ ముందున్న సమయంతో దీవించమని, మీ నడిపింపును కోరుకుంటూ ప్రతి అక్కర్లో కూడా మీరు తీర్చి మహిమ పొందుతారని నమ్ముతూ భవిష్యత్ దినాల పరిచయ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఇక్కడ చేరున్న వారు ఎవరెవరు ఏ కుటుంబ సమస్యల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉంటారో అవన్నీ తొలగించి దేవుని రాజ్యం కొరకే కావాల్సిన మారు మనసును మీరు ఇచ్చి మీ రాజ్యంలో సిద్ధపరచుకోమని, మీకు అప్పజెబుతూ ముందున్న సమయంతో దీవించమని, మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడమని, మా ప్రతి ఒక్కరు తీర్చమని, ప్రభు వ్యర్థమైన వాటిని మేము కూరుకుపోకుండా ప్రతి సందర్భంలో దేవుని రాజ్యం కొరకు అవసరమైన మారుమోసు మేము పొందుకుంటూ మీ రాజ్యం కొరకై సిద్ధపడినట్టు సాయం చేయమని, మీకు అప్పజెబుతూ ముందున్న సమయంతో దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిలు కూడా మనం కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో మనం నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, ప్రేమ, సమాధానంను ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి సర్వత సంఘం సదాకాలం దేవుని కృప మహిమేశ్వరం తోడే నడిపించును గాక. ఆమేన్.